బ్యాక్ టు మై ఛానల్. నేనేంటి సడన్గా ఇంత ట్రెడిషనల్గా రెడీ అయినా అని అనుకుంటున్నాను. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు అనమాట. సో బోనాల కోసం మేము ఇట్లా రెడీ అయినాము. అయితే లాస్ట్ 2 years నుంచి నేనే బోనం ఎత్తుకుంటున్నా కానీ అసలు బోనం ఎట్లా వేస్తా, బోనంలో ఏం పెడుతున్నా నాకు ఇదంతా ఏం తెలియదు. మా మమ్మీ చేస్తే నేను జస్ట్ వచ్చి అట్లా ఎత్తుకునేదాన్ని అనమాట. అయితే ఎట్లాగో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను కదా, యూట్యూబ్ ఛానల్లో బోనం ఎట్లా చేస్తారో చూపిస్తూ నేను నేర్చుకుందామని అనుకున్నా. స్టార్టింగ్లో ఏమైందంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు నేను చేస్తానే లేదా చేయగలనా అని చెప్పి అనిపించింది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ యూట్యూబ్ వల్ల నేను కొత్త థింగ్స్ నేర్చుకుంటాను అనమాట. అంటే యూట్యూబ్లో వ్లాగ్ చేసి పెట్టడం కోసం ఇప్పుడు నేను బోనం ఎట్లా చేయాలో చూసి నేర్చుకుంటున్నాను కదా. సో అది గుడ్ థింగ్ కదా. అండ్ యాక్చువల్గా మా మమ్మీ చాలా బిజీగా ఉంది. ఇప్పుడు వెళ్ళి మమ్మీ నేను బోనం షూట్ చేసి అంటే నాకు తిరుగుతుంది. బట్ ఐ ట్రై మై బెస్ట్. అండ్ కమింగ్ టు మై శారీ, ఇది మా మమ్మీ పెళ్లి శారీ. ఆల్మోస్ట్ ఒక 29 years ఉంటాయి ఈ శారీకి. సో ఇది 29 years ఓల్డ్ శారీ అనమాట. నాకు ఎందుకో మమ్మీ శారీ కట్టుకోవాలనిపించింది, అందుకని నేను మా మమ్మీ పెళ్లి చీర సెలెక్ట్ చేసుకున్నాను. బాగుంది కదా. ఇప్పుడు మేము బోనం చేసి మా మమ్మీ వాళ్ళు రెడీ అవ్వాలి. మమ్మీ వాళ్ళు రెడీ అయిన తర్వాత మేము బోనం తీసుకొని టెంపుల్కి వెళ్తాము. కానీ బయట చూస్తే వర్షం పడుతుంది. ఇంత రెడీ అయినా బయట వర్షం పడుతుంది. లెట్స్ సీ ఏమైందో చూద్దాం. మా మమ్మీ కాపర్ పాట్లో బోనం చేస్తున్నారు. కొంతమంది మట్టి కుండలో కూడా బోనం చేసుకుంటారు, అది మన ఇష్టం అనమాట. అయితే మా మమ్మీ ఎవ్రీ ఇయర్ దీంట్లోనే బోనం చేస్తారు. అంటే బోనం కోసం అని ఇది కొని పెట్టింది అనమాట. మమ్మ దారం ఎందుకు? ఇది బోనంకు కంకణం కట్టాలి. కంకణం లేనిది బోనం ఎక్కదు అమ్మవారికి. రెండింటికి. అయితే ఫస్ట్ మనం దీన్ని మంచిగా క్లీన్ చేసుకొని చుట్టూ పసుపు రాసుకొని దాని తర్వాత పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకోవాలన్నమాట. అంత అయిన తర్వాత మా మమ్మీ ముందు బోనంలోకి ఏమేమి పెట్టాలో అన్నీ ప్రిపేర్ చేసి పెట్టింది. సో అవేంటి ఇప్పుడు మనం చూద్దాం. ఏంటిది? అది పరమాన్నం. తెల్లగా ఏంటి పరమాన్నం? ఇదే కలర్ ఉంటుంది. నల్లగా అయితే బెల్లం పౌడర్. ఇదేంటిది? ఇది పసుపు వేసిన అన్నం. పసుపు వేసి ఉండాలి. ఓకే. ఏది పెట్టినా 5 సార్లు పెట్టాలి. ఇవేంటివి? బూరెలు. ఓకే. ఇవి కూడా ఫ్రైయా? ఇది బెల్లము, బియ్యం పిండి, గోధుమ పిండితో చేయాలి. ఇదేంటిది? ఇది ముద్దపప్పు. నెక్స్ట్ ఇది పులుసు. ఇది అమ్మవారికి గొద్ది పులుసు అని చేస్తారు. ఇలా కారము, మిరపకాయలు పోపు చేయదు. ఒట్టి పులుసు, చింతపండు పులుసు, ఉల్లిపాయ, పప్పు అంతే. ఓకే. ఇది చలువ. పెరుగు వేసినావా? దాంట్లో వాటరా? వాటర్. బెల్లమా? బెల్లం. పెరుగా? దాంట్లో అంతేనా? అంతే. రెడీ అయిందా బోనం? ఇంకేం చేయాలి? దీపం పెట్టాక అది ఎందుకు దీపంకా? ఇదేంటి మమ్మీ? ఓడిపోయి ఇక్కడ మేము వడిబియ్యం కలుపుతున్నాము. తెలంగాణలో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది వడిబియ్యం అంటే ఏంటి అని.
సో టెంపుల్కి తీసుకెళ్ళడం కోసం వడిబియ్యం రెడీ చేసుకుంటున్నాం. అమ్మవారి టెంపుల్ మా కాలనీలోనే ఉందన్నమాట. మేము ఎవ్రీ ఇయర్ ఈ టెంపుల్కి వస్తాము. అండ్ ఇప్పటి వరకు నేను ఈ అమ్మవారి దగ్గర మొక్కినవన్నీ జరిగినాయి. సో నేను ఈ అమ్మవారిని చాలా నమ్ముతాను అన్నమాట. అందుకే ఈ అమ్మవారు అంటే నాకు చాలా సెంటిమెంట్. సక్సెస్ఫుల్లీ థర్డ్ ఇయర్ కూడా బోనం ఎత్తుకున్నాను. అండ్ మేము స్టార్ట్ అయ్యేదంటే వర్షం కూడా తగ్గిపోయింది అనమాట. సో తొందరగా గుడికి వెళ్ళి తొందరగా ఇంటికి వచ్చేసిన. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సరే బాయ్ చెప్పు. హాయ్ మమ్మీ హాయ్. హాయ్ హ్యాపీ బోనాలు. హ్యాపీ బోనాలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. లైక్ చేసి షేర్, సబ్స్క్రైబ్.